अवतार मेहर बाबा की जय। ప్రియతమ మెహర్ ప్రభుకి జై. ఓల్డ్ శ్రీకాకుళం మరి డైలీ ఆన్లైన్ సహవాసులో కార్యక్రమం జరుపుకునే మహద్భాగ్యం ఇచ్చిన ప్రియతమునికి ధన్యవాదాలు జయబాబాలు తెలుపుతూ సుశీల గారు, నేను కుమారన్ గారు. పాడిస్తాను. సరే అలాగే జై అక్క, బాబా. జయబాబా పాడండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर। अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदुद्धार। सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहार लिवे श्री मेहर बाबा। जोहार लिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूपा। महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीव। इह परानंद जीवनमीव। भव भय भंजन परम पावन। भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतंतमुचेसी। अज्ञानांधतंतमुचेसी। दिव्य विज्ञान दृष्टिनो संगी। दिव्य विज्ञान दृष्टिनो संगी। हरिषड्वर्गमु अंतरिंपगा। हरिषड्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षं अनुग्रहिंपुमु। अव्यय मोक्षं अनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर। अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदुद्धार। सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అరుణ గారు. అందరికీ జై బాబా. జై బాబా, జై బాబా అక్క. చక్కగా ప్రార్థనా గీతంతో ప్రియతమును ఆహ్వానించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు సుశీల గారు జై బాబా ఆ దివ్య ప్రియతమునికి మొట్టమొదటి సంకీర్తన వినిపించవలసిందిగా సుశీల గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. సారీ బాబా, రాలేకపోయాను. జై బాబా. अवतार मेहर बाबा की जय। जय बाबा।
నెక్స్ట్ పాడతారా? నెక్స్ట్ పాడతానండి. మాయ థ్యాంక్ యూ గారు జై బాబా, మూర్తి అన్నయ్య గారు, మాయ గారు జై బాబా. మెహర్ మాయ గారు, మూర్తి అన్నయ్య గారు. ఒక్క పాట జై బాబా అరుణ. సంకీర్తన చేయండి. బాబా की जय, तार मेहर बाबा की जय. అరుణ ఇంకెవరికైనా ఇవ్వకూడదు, దగ్గు బాగా ఉంది నాకు. సరేనండి. జై బాబా. జై దగ్గు బాబా బాగా అరుణ ఉంది గారు. జై బాబా అండి, సంకీర్తన చేయండి. జై బాబా. ఊపిరి కన్న దగ్గరట, మెహరు మనకు చేరువట. ఊపిరి కన్న దగ్గరట, మెహరు మనకు చేరువట. మెహరు మెహరు అంటుంటే మనసే ఊయలలుగునట. మెహరు మెహరు అంటుంటే మనసే ఊయలలుగునట. బాబా మెహరు, బాబా మెహరు, మెహరు బాబా మెహరు, బాబా మెహరు, బాబా మెహరు, మెహరు బాబా మెహరు. మెహరు స్మరణే చాలునట, జన్మే ధన్యత పొందునట. మెహరు స్మరణే చాలునట, జన్మే ధన్యత పొందునట. సతతము స్మరించడమే మెహరు దరికి చేర్చునట. బాబా మెహరు, బాబా మెహరు, మెహరు బాబా మెహరు, బాబా మెహరు, బాబా మెహరు, మెహరు బాబా మెహరు. ప్రేమించడమే అర్హతట, ప్రేమను పొందుట భాగ్యమట. ప్రేమించడమే అర్హతట, ప్రేమను పొందుట భాగ్యమట. ఆత్మార్పణయే మార్గమట, బాధ్యతలన్నీ మోయునట. బాబా మెహరు, బాబా మెహరు, మెహరు బాబా మెహరు, బాబా మెహరు, బాబా మెహరు, మెహరు బాబా మెహరు. సచిదానందమే ధ్యేయమట, మెహరు కొంగే మార్గమట. సచిదానందమే ధ్యేయమట, మెహరు కొంగే మార్గమట. ప్రతి ఒక్కరిలో బాబానే చూడడమే పరిపూర్ణతట. బాబా మెహరు, బాబా మెహరు, మెహరు బాబా మెహరు, బాబా మెహరు, బాబా మెహరు, మెహరు బాబా మెహరు. ఊపిరి కన్న దగ్గరట, మెహరు మనకు చేరువట. ఊపిరి కన్న దగ్గరట, మెహరు మనకు చేరువట. మెహరు మెహరు అంటుంటే మనసే ఊయలలుగునట. మెహరు మెహరు అంటుంటే మనసే ఊయలలుగునట. బాబా మెహరు, బాబా మెహరు, మెహరు బాబా మెహరు, బాబా మెహరు, బాబా మెహరు, మెహరు బాబా మెహరు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అరుణ్ గారు, అందరికీ జై బాబా అండి.
జై బాబా సుశీల గారు చక్కని కీర్తన చక్కగా వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు మెహర్ హరీష్ జై బాబా, తర్వాత కుమార్ అన్నయ్య గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. అరుణ గారు అన్నయ్య రెడీగానే ఉన్నారే? సరేనండి. జై బాబా. హరీష్ జై బాబా. జై బాబా అంటే అవతార్ మెహర్ బాబా కి జై. సనివి తీరగా మన కరువు తీరగా మెహర్ నామ సుధను గ్రోలి మెహర్ ప్రేమ సుధను గ్రోలి మురిసిపోదమా ఇహము మరచిపోదమా తనివి తీరగా మన కరువు తీరగా మెహర్ నామ సుధను గ్రోలి మెహర్ ప్రేమ సుధను గ్రోలి మురిసిపోదమా ఇహము మరచిపోదమా తనివి తీరగా మన కరువు తీరగా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అవతారుని ఆరాధన అతని నామ సంకీర్తన అవతారుని ఆరాధన అతని నామ సంకీర్తన అనుభవమున మధుర మధుర అనుభూతుల సమ్మేళన అనుభవమున మధుర మధుర అనుభూతుల సమ్మేళన అనుభవించి పరవశించి అనుభవించి పరవశించి మనుటయే పరమానందం మనుటయే బ్రహ్మానందం తనివి తీరగా మన కరువు తీరగా మెహర్ నామ సుధను బ్రోలి మెహర్ ప్రేమ సుధను బ్రోలి మురిసిపోదమా ఇహము మరచిపోదమా తనివి తీరగా మన కరువు తీరగా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా నీటి బుడగ జీవితము రాలిపోవు ఏ క్షణము నీటి బుడగ జీవితము రాలిపోవు ఏ క్షణము 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 మెహర్ తలపు
ఈ జన్మకు తుది పిలుపు క్షణము క్షణము మెహరు తలపు ఈ జన్మకు తుది పిలుపు తలచి తలచి తపన చెంది తలచి తలచి తుది క్షణము తలచి తలచి తపన చెంది తలచి తలచి తుది క్షణము చేరు మెహరు సాన్నిధ్యము చేరు మెహరు సాన్నిధ్యము తనివి తీరగా మన కరువు తీరగా మెహర్ నామ సుధను గ్రోలి మెహర్ ప్రేమ సుధను గ్రోలి మురిసిపోదమా ఇహము మరచిపోదమా తనివి తీరగా మన కరువు తీరగా అవతార్ మెహర్ బాబా की जय। థ్యాంక్ యూ బాబా। జై బాబా అంటే జై బాబా నాన్న మెహర్ హరీష్, చక్కని కీర్తన, అంతే చక్కగా వినిపించావు ప్రీతమునికి, నీకు జై మెహర్ బాబా। ఇప్పుడు కుమార్ అన్నయ్య గారు, తర్వాత మూర్తి అన్నయ్య గారు। మీరు మ్యూట్ లోకి వచ్చారు, పాడండి అన్నయ్య, మూర్తి అన్నయ్య। పాడండి పాడండి। జయ బాబా, మూర్తి గారు పాడండి। జయ బాబా, అన్నయ్య సంకీర్తన చేయండి। ఓకే అమ్మా। అవతార్ మెహర్ బాబా की जय। నీ దివ్య చరణాలే శరణంటి మేరు, నీ దివ్య నామమే స్మరింతుమేరు, నీ దివ్య రూపమునే ప్రేమింతు శ్రీ మెహరు, ఓ దయా సాగరా అందుకో జేలు, ఓ దయా సాగర అందుకో జై బాబా శరియాజీ ప్రియతనయా, మెహర్ బాబా కలియుగ అవతారా, ప్రణామి మనస ప్రణామి వజస నమామి మెహరీసా, ప్రణామి మనస ప్రణామి వజస నమామి మెహరీసా, బాబా శరియాజీ ప్రియతనయా, దివ్య మంగళ సుందరావో మోహనాకారా, దివ్య మంగళ సుందరావో మోహనాకారా, దీన జనులను బ్రోవనంచి ధరణి వెలసితివా, దీన జనులను బ్రోవనంచి ధరణి వెలసితివా, నీ పాద సేవ మా కందజేసి కరుణ చూపితివా,
నీ పాద సేవ మాకందజేసి కరుణ చూపితివా, కరుణ చూపితివా. బాబా శరియాజి ప్రియతనయ, పంచగురువులు ప్రస్తుతించిన ఓ దివ్యావతారా, పంచగురువులు ప్రస్తుతించిన ఓ దివ్యావతారా, ప్రపంచమంతా పర్యటించి ప్రేమ పంచితివా, ప్రపంచమంతా పర్యటించి ప్రేమ పంచితివా. నీ మౌన గానం లోకాన నింపి మేలు కొలిపితివా, నీ మౌన గానం లోకాన నింపి మేలు కొలిపితివా, మేలు కొలిపితివా. బాబా శరియాజి ప్రియతనయా, మెహర్ బాబా, మెహర్ బాబా కలియుగావతారా. ప్రణామి మనస, ప్రణామి వజస, నమామి మెహరీస. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికి జై బాబా. అరుణమ్మ జై బాబా. జై బాబా అన్నయ్య, చక్కని కీర్తన చక్కగా వినిపించారు దివ్య ప్రీతమునికి, మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు కుమారన్నయ్య గారు జై బాబా. పద్మావతి గారు మ్యూట్ చేసుకోరా ప్లీజ్. చెప్పండి, చేసారా? మీరు చేసేస్తున్నారా? కంటిన్యూ. మీరు హారతి పాడుదురు గాని. అలాగే అలాగే, ఓకే. కుమారన్నయ్య గారు జై బాబా. జై మెహర్ బాబా అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ నా హృదయం కోమల కుసుమం, నీ కరుణ సంప్రాప్తము బాబా, నీ సేవకే అంకితం. ఈ నా హృదయం కోమల కుసుమం, నీ కరుణ సంప్రాప్తము బాబా, నీ సేవకే అంకితం. ఈ నా హృదయం కోమల కుసుమం, ఓ మనిషిని చేసావు, మనసును దోచావు, విమల హృదయమున వసియల్చావు. మనిషిని చేసావు, మనసును దోచావు, విమల హృదయమున వసియల్చావు. అరిషడ్వర్గపు మూకను త్రోలే, అరిషడ్వర్గపు మూకను త్రోలే, అనుభవమేదో కలిగించావు. ఈ నా హృదయం కోమల కుసుమం, నీ కరుణ సంప్రాప్తము బాబా, నీ సేవకే అంకితం. ఐహికమన్నది అంట నీకుమా, అరమరి కన్నది రానీయకుమా. ఐహికమన్నది అంట నీకుమా, అరమరి కన్నది రానీయకుమా. ఆధ్యాత్మికమే
ఆరాధనగా ఆధ్యాత్మికమే ఆరాధనగా ప్రేమ విధేయత ఆలంబనగా ప్రేమ విధేయత ఆలంబనగా నీ కార్యములో నీ సేవకునిగా నీ కార్యములో నీ సేవకునిగా కర్పూరమై నేను కరిగిపోనిమ్మ కర్పూరమై నేను కరిగిపోనిమ్మ ఈ నా హృదయం కోమల కుసుమం నీ కరుణ సంప్రాప్తము బాబా నీ సేవకే అంకితం ఈ నా హృదయం కోమల కుసుమం నీ కరుణ సంప్రాప్తము బాబా నీ సేవకే అంకితం జై బోలో తార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై బాబా అమ్మ అరుణ థ్యాంక్ యూ అమ్మా జై బాబా అన్నయ్య, నిజంగానే ఆ దివ్య ప్రియతముడు ప్రేమ కరుణ మీకు ఇవ్వాలి, మీకు ఆనందంగా మీకు గడవాలి. మీకు బాబా ప్రేమాశీస్సులతో పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఆనందంగా జీవించాలి, గడపాలి బాబా ప్రేమలో. జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా అన్నయ్య. అంకుల్ రమణమూర్తి అంకుల్ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అమ్మ వినబడుతోందా? జై బాబా అన్నయ్య. జై బాబా. వినిపిస్తుంది. పాడనా పాట? పాడండి, కొంచెం వీలైతే చిన్న కీర్తన. చిన్నదా? ఓకే, కట్ చేస్తాను. నాకు ఇష్టమైన పాట, బహుశా అందరికీ ఇష్టమై ఉంటుంది. 4 చరణాలు కట్ చేసి పాడతాను. జై బాబా. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా కి జై. మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, విశ్వమనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి ప్రేమామృత రసధారలు పృథివిని చల్లినవానికి మనసు తెలియదా నా మనసు తెలియదా. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, మెహరు బాబా. ఒంటరిగా ఉండలేక చూడముచ్చటనిపించే కుందనపు బొమ్మలాగా కోరి ఆడరుదించి బొమ్మలతో ఆడి పాడి అంతలోనే మాయమైన అందమైన ఆటలాడు ఆనందమునొసగువాని మనసు తెలియదా నా మనసు తెలియదా. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, మెహరు బాబా. ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి ఆటలకు పాటలకు ఆట బిడుపై నీవే అవుతూ
కొంత తడవు కానీ మని అంతలోనే ఆపమంటే నా వశమా పరవశమా ఇంకాస్తాడని మనసు తెలియదా నా మనసు తెలియదా నీ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్నా మెచ్చినవి నచ్చినవి ఏరి కోరి ఎంచినవి నీతోనే ఉండాలని నీలోనే కలవాలని మెహరి స్త్రీ మాటలలో విలిపించే విశ్వాత్మా మనసు తెలియదా నా మనసు తెలియదా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబాకి జై. ధన్యవాదములు బాబా, అందరికీ ధన్యవాదములు. జై బాబా. థ్యాంక్ యూ అరుణమ్మ. జై బాబా. జై బాబా అంకుల్. నిజంగానే మన మనసు అది విపరీతమునికి తెలుసు. ఈ పాట నిజంగానే మీరు అన్నట్టుగా అందరికి ఇష్టమైన పాట, చక్కగా వినిపించారు. ఇప్పుడు శిల్ప, రత్నం గారు ఇద్దరు సహకరించి చిన్న సంకీర్తనలు పాడగలరు. శిల్ప. జై బాబా. मेहर बाबा की जय. चिन्मय रूपं चिरुमन्दहासं चिन्मय रूपं चिरुमन्दहासं आद्यन्तरहित चैतन्यपु दिव्यविलासं मेहरु 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 जी मेहरु 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 के मेहरु 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 जय मेहरु 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 जय. पंचसद्गुरुलचे प्रकटितं पूजितं पंचाक्षरनाममे कीर्तनं शाश्वतं पंचसद्गुरुलचे प्रकटितं पूजितं पंचाक्षरनाममे कीर्तनं शाश्वतं శిల్ప శిరీష దాని పేరు. भुवनमोहनाकृतिं శిరీష అని దాని పేరు. भुवनमोहनाकृतिम् आश्रितं सेवितं मस्तु जनोद्धारणम् उन्नतं शुभकुरं मस्तु जनोद्धारणम् उन्नतं शुभकरं मेहरु 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 जय मेहरु 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 जय मेहरु 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 जय मेहरु 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 जय. नाम संकीर्तनं सुकृतं सुमधुरं रूपसन्दर्शनं जीवनं पावनं नाम संकीर्तनं सुकृतं सुमधुरं रूपसन्दर्शनं जीवनं पावनं जनन मरण शोक भय निवारणं निर्मलं जनन मरण शोक भय निवारणं निर्मलं सत्यलोक साधनं सुरुचिरं सुन्दरं
सत्यलोकसाधनं सुरुचिरं सुन्दरं मेहेरु 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 जय 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 मेहेरु 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 जय। अवतार मेहर बाबा की जय। जय बाबा। थैंक यू बाबा। జై బాబా అమ్మ. శిల్ప సిరి ఇద్దరు చక్కని కీర్తన వినిపించారు. మీకు జై బాబా. రత్నం గారు జై బాబా. జై బాబా అండి అరుణ్ గారు. జై బాబా. చిన్న అవతార్ కీర్తన అండి. మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. పలుకే బంగారమాయేనా మెహరు బాబా పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా మెహరు బాబా పలుకే బంగారమాయేనా ఎంతగా వేడినా నీకు సుంతైన దయారాధ ఎంతగా వేడిన నీకు సుంతైన దయారాధ పంతమోసేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయేనా మెహరు బాబా పలుకే బంగారమాయేనా రాతిని నాతిగా చేసి భూతాళమునాయందు రాతిని నాతిగా చేసి భూతాళమునాయందు ప్రఖ్యాతి నుండి తీవని ప్రీతితో పిలచితి తండ్రి పలుకే బంగారమాయేనా మెహరు బాబా పలుకే బంగారమాయేనా శరణాగత త్రాణ బిరుదాంకుడవుగాన శరణాగత త్రాణ బిరుదాంకుడవుగాన కరుణించి బ్రోచితివని నేనెరనమ్మి ఉంటిని తండ్రి పలుకే బంగారమాయేనా మెహరు బాబా పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి అరుణ్ గారు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. రత్నం గారు జై బాబా. చక్కని కీర్తన వినిపించారు ప్రియతమునికి. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు మెహర్ డియర్ గారు జై బాబా. ఇప్పుడు మెహర్ ప్రభు చరిత్ర మొదటి వాల్యూమ్ 24వ పేజీ నుండి చదవండి. మీకు జై మెహర్ బాబా. జై బాబా అండి. 27 అందరికీ వరకు చదవండి. ఓకే. జై బాబా అండి అందరికీ. మనకిచ్చిన ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో మెహర్ ప్రభు చరిత్రం మొదటి భాగంలో బాబా చెప్పిన ఆర్డర్ ప్రకారం సద్గురువుల గురించి ముందు రాయమన్నారు బాబా. మా మొదటి సద్గురుని మనకు తెలుసు, బాబాజాన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. కిందటి వారం ఎక్కడి వరకు ఉంటే బాబాజాన్ లాంటి సద్గురువు తమదైన ప్రత్యేక శైలిలో తమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అని మనం తెలుసుకుంటున్నాం. ఆమె ప్రయాణం చేయడం, బొంబాయి రావడం, తర్వాత పూనా, ఇట్లా ఆవిడ ఎక్కడ తిరిగారు, ఆవిడ లైఫ్ స్టైల్ అంతా కూడా, అంటే ఎట్లా సద్గురుని అయ్యారు, ఇట్లా ఆవిడ చేసిన అద్భుతాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము.
ఈరోజు విషయంలోకి వద్దాం. బాబాజాన్ లాంటి సద్గురువులు తమదైన ప్రత్యేక శైలిలో తమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఈ క్రింది సంఘటనలు చూడండి అని రాస్తున్నారు. ఒకనాటి రాత్రి పూనాకు 20 మైళ్ళ దూరంలో ఉన్న తాలేగావ్ అనే పట్టణంలో ఒక థియేటర్లో నాటిక ప్రదర్శింపబడుతోంది. హాలంతా జనంతో కిక్కిరిసి ఉంది. యాజమాన్యం వారు బయటి వారు లోనికి ప్రవేశించకుండా గేట్లన్నీ మూసివేశారు. ఉన్నట్టుండి ఆ హాలులో మంటలు ఉవ్వెత్తులు లేచాయి. జనం దిక్కుతోచని స్థితిలో హాహాకారాలు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో బాబాజాను పూనాలో వింతగా ప్రవర్తించడం మొదలెట్టింది. ఆమె కలత చెందిన స్థితిలో వడివడిగా ముందుకు వెనక్కి నడుస్తూ కోపంగా మంటలు మంటలు, తలుపులు మూసేసి ఉన్నాయి, ప్రజలు మాడిపోతున్నారు అని బిగ్గరగా అరిచింది. ఆ క్షణంలో ఆమె చుట్టూ ఉన్న వాళ్ళెవ్వరూ ఆమె మాటల భావమేమిటో గ్రహించలేకపోయారు. కానీ తర్వాత అందరికీ తెలిసింది ఏమిటంటే బాబాజాను పూనాలో బిగ్గరగా మంటలను దూషిస్తూ అరిచిన క్షణంలోనే తాలేగావులోని థియేటర్ తలుపులు వాటంతటా అవే తెరుచుకుని మంటల్లో చిక్కుకున్న వారందరూ రక్షింపబడ్డారు అని తర్వాత ప్రజలకి తెలిసింట. అంటే సడన్గా ఆవిడ సమక్షంలో ఆవిడ సడన్గా ఇలా మంటలు అరిస్తే జనాలకు అర్థం కాలే ఆవిడ వింత చర్యకి. ఈ సంఘటన జరిగాక ఆ జనాలకి కూడా అర్థమైంది. ఎందుకంటే ఆవిడ ఎప్పుడైతే మంటలు జనాలు మాడిపోతున్నారని అన్నప్పుడు అప్పుడు ఓపెన్ అయ్యేట డోర్స్, జనాలందరూ రక్షింపబడ్డారు. అప్పుడు అక్కడున్న ప్రజలకు అర్థమైంది బాబాజాన్ గురించి అని రాస్తున్నారు. సద్గురువుల వ్యవహార శైలి అద్వితీయంగా ఉండడమే కాక ఒక్కోసారి కుతూహలాన్ని కలిగిస్తుంది. అవధులు లేని వారి ఆధ్యాత్మిక కార్యక్రమం పరిమితమైన మానవ అవగాహనకు ఎప్పుడూ అతీతంగానే ఉంటుంది. దీనికి ఒక చక్కని ఉదాహరణ. బాబాజానికి ఆభరణాలంటే అయిష్టత ఉన్నప్పటికీ తన చేతి వేళ్లకు బిగుతైన చిత్రమైన ఉంగరాలను ధరించేది బాబాజాన్. తన చేతి వేళ్ల నుండి ఆ ఉంగరాలను ఎప్పుడూ తీసేది కాదు. ఒక ఉంగరం మాత్రం బాగా బిగుతుగా ఉండి ఆ వేలు వాచి లోతైన గాయం ఏర్పడింది. ఆ గాయం నుండి పురుగులు బయటకు వచ్చి జారి కింద పడేవి. బాబాజాను ఆ పురుగులను చేతితో కింద నుండి ఏరి తిరిగి తన వేలికి ఉన్న పుండులో ఉంచి గట్టిగా ఇలా అనేది, నా బిడ్డలారా తినండి, మొహమాట పడకండి అనేది. భక్తులు ఆమెను వైద్యుని దగ్గరకు తీసుకువెళ్లాలని ప్రయత్నించేవారు. కానీ అందుకు ఆమె ఒప్పుకునేది కాదు. వైద్యులను కూడా తన వద్దకు రానిచ్చేదే కాదు. ఈ కారణంగా ఆ పుండు వ్రణంగా మారి గాయమైన వేలు దానంతటదే రాలిపోయింది. క్రమంగా ఆ పుండు మానిపోయింది. ఆమె పరిస్థితికి భక్తులు కంటతడి పెట్టేవారు. అందుకామె ఎందుకు దుఃఖిస్తారు, నా బాధలో నేను ఆనందాన్ని పొందుతున్నాను అనేది బాబాజాన్. అనాథల పట్ల, రోగుల పట్ల బాబాజాన్ చాలా ఔదార్యం చూపేది. ఎవరైనా ఆకలితో వస్తే తన ఆహారాన్ని వారికి పెట్టేది. చలిలో ఎవరైనా వణుకుతూ వస్తే తన సాలువాను వారికిచ్చి కప్పేది. ఒకసారి మాత్రం ఆమె తన నిజమైన వితరణ గుణానికి విరుద్ధంగా ప్రవర్తించింది. ఆ రాత్రి ఒక వృద్ధుడు చలి తీవ్రత వల్ల జ్వరం, జలుబుతో వణుకుతూ బాబాజానికి సమీపించి, అమ్మా, నీ దృష్టి నా మీద ప్రసరింపజేసి నాకు స్వస్థత చేకూర్చు అని అర్థించాడు వృద్ధుడు. దానికామె కోపంతో ఊగిపోతూ ఆ వృద్ధుని ఒంటిపైన పలచని దుప్పటిని కూడా లాగేసింది. ఆ తర్వాత ఆ వృద్ధుని పూర్తిగా పట్టించుకోలేదు. ఆ వృద్ధుడు మాత్రం రాత్రంతా చలిలో ఏ రకమైన ఆచ్ఛాదన లేకపోయినా నిశ్శబ్దంగా కూర్చుని గడిపాడు. కాని తెల్లారేసరికి అతనికి పూర్తిగా ఆరోగ్యం చేకూరి అసాధారణమైన బలం వచ్చింది ఆ వృద్ధుడికి. అతను పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా విడిపోయాడు. బాబాజాను సాధారణంగా పష్తూ లేదా పర్షియా భాషల్లో తరచుగా పర్షియన్ కవులైన షామ్స్ ఆల్దిన్ హఫీజ్ అని మరియు అమీర్ ఖుస్రు అని పేర్లు ఉచ్చరిస్తూ ఉండేది. ఆమె పెదాలపై ఆడేవి కూడా. ఏ విధి పదాలు ఇక్కడ రాశారు, ఆవిడ ఎక్కువ స్మరిస్తూ ఉండేవిట. అవేంటంటే, లక్షలాది పండితులున్న, వేల కొద్దీ మేధావులున్న,
దేవునికి మాత్రమే తెలుసు తన లీలా వినోదం అనేదిట. అంతేకాకుండా అద్భుతం దేవా నీ సృష్టి, అబ్బురం ప్రభు నీ లీల, మంచిగా లేని మగువ మస్తకంపై మల్లెపూల తైలం పోశావు అని అస్తమాటికి ఈ ద్విపదలు ఆవిడ పెదాలపై అంటూ ఉండేదిట. ఒక్కొక్కసారి సాధు పొంగువులు, గురువులు గురించి ప్రస్తావించేది. ముఖ్యంగా తాజుద్దీన్ బాబా గురించి ఇలా అనింది: తాజుద్దీన్ నా ఖలీఫా, ఉన్నతుడైన పాలకుడు, నాకు వారసుడు. తాను ఇతరులకు ప్రసాదించినది నా నుండి పొందినదే అనేది. క్రీస్తు శకం 1925 సంవత్సరం ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి సమయాన బాబాజాను అకస్మాత్తుగా ఇలా అంది: అయ్యో పాపం, నా ఫకీరు తాజు వెళ్ళిపోయాడు అంది. ఈ మాటలకు అర్థం ఏమిటో ఎవ్వరూ గ్రహించలేకపోయారు. కాని తాజుద్దీన్ బాబా నాగపూర్లో తనువు చాలించాడన్న వార్తను మరునాడు దినపత్రికల్లో చదివిన ప్రజలు బాబాజాన్ మాటల్లోని అర్థం గ్రహించగలిగారు. బాబాజాను సుమారు 25 సంవత్సరాలు పూనా నగర వీధుల్లో జీవించింది. ఈ కాలంలో వేలాది హృదయాలు చురుకత్తిల్లాంటి ఆమె చూపులు సోకి గాయపడ్డాయి. ఆమె చుట్టూ ఉండే కంటికి కనిపించని జ్వాలలలో ఆమె వద్దకు వచ్చే భక్తుల సంస్కారాలు దహింపబడేవి. క్రీస్తు శకం 1913 సంవత్సరం మే నెలలో ఈ జ్వాల మన యుగానికి జ్యోతి అయిన మేర్వాన్ షెరియార్ ఇరానీ కూడా ముద్దాడింది. మేర్వాన్ని బాబాజాన్ ఎప్పుడూ ప్రియమైన నా బిడ్డ అని సంబోధించేది. మేర్వాన్ పైనున్న విజ్ఞానీ సంస్కారపు ముసుగును తొలగించడం విధి ఆమెకి నిర్దేశించిన బాధ్యత. తన ఈ ముద్దు బిడ్డడి కోసమే ఆమె పంజాబ్ ప్రాంతాల నుండి ఎన్నో సంవత్సరాల ముందుగానే పూనా నగరం చేరుకుంది. ఆమె స్థిర నివాసమున్న వేప చెట్టు కింద పీఠం మేర్వాన్ ఇంటికి కొన్ని వీధుల అవతల మాత్రమే ఉండేది. తన మిత్రులతో ఆ దారిని నడిచి వెళ్లే మేర్వాన్ను బాబాజాను తరచూ చూస్తూ ఉండేది. కాని అతనిని తన దరి చేర్చడానికి చాలా సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది. ఒక్కోసారి బాబాజాను దుఃఖించడం చూసి ఆమె భక్తులు అడిగేవారు: అమ్మా, ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగేవారు. అందుకామె నా బిడ్డపై ఉన్న ప్రేమ వల్ల నేను దుఃఖిస్తున్నాను అనేది. ఈ మాటలకు వారు ఆశ్చర్యపోయేవారు. ఇంతటి వృద్ధ సన్యాసిని ఒక బిడ్డకు జన్మను ఎలా ఇచ్చింది అనుకునేవారు. ఈ విషయం వారికి అంతుబట్టేదే కాదు. పారవస్యంతో నిండిన ఆమె కళ్ళ నుండి కన్నీరు కారుతుండగా బాబాజాను ఇలా అంటూ ఉండేది: ఒకరోజు నా బిడ్డడు వస్తాడు, వచ్చి ఈ ప్రపంచాన్ని కుదిపేస్తాడు అనేది. ఆమె మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు. బాబాజాన్ సుమారు 130 నుండి 141 సంవత్సరాల పాటు ఈ భూమి మీద జీవించింది. క్రీస్తు శకం 1931 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన బాబాజాన్ చేతి వేలికి పూనాలోని ససూన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయబడింది. కాని ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు. శరీరం చాలించడానికి కొన్ని రోజుల ముందు తనలో తాను ఇలా గొణిగేది బాబాజాన్: కాలం సమీపించింది, నేను వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది, నా పని పూర్తయింది, నా దుకాణం మూసివేయాలి అనేది బాబాజాన్. దానికి ఆమె భక్తుడు అనేవాడు: అమ్మా, అలా అనవద్దు, నీవు మాకు కావాలి, మాతో ఉండాలి అని అర్థించాడు ఆ భక్తుడు. అతి నిగూఢంగా ఆమె ఇలా అంది: నా వస్తువులు ఎవరికీ అక్కర్లేదు, ఎవరికీ వాటి ధర చెల్లించే స్తోమత కూడా లేదు, అందుచేత నా వస్తువులను వాటి యజమానికే తిరిగి ఇచ్చివేశాను అంది బాబాజాన్. క్రీస్తు శకం 1931 సెప్టెంబర్ 21వ తేదీన సాయంత్రం 4:27 హజరత్ బాబాజాను భౌతిక శరీరాన్ని చాలించింది. బాబాజాన్ తనువు చాలించిందన్న వార్తను విన్న ప్రజలు నిశ్చేష్టులయ్యారు. ఆమె మరణ వార్తతో పూనా నగరమంతా అంధకారం అలుముకుంది. నగరవాసుల కన్నీటితో పొంగి పొర్లింది. ప్రకృతి గౌరవ సూచకంగా బాబాజాన్ను సాలువతో కప్పి సత్కరించినట్లు ఆకాశమంతా మబ్బులతో నిండిపోయింది. ఆమె అంత్యక్రియలు పాల్గొనడానికి మొత్తం పూనా నగరమే తరలివచ్చిందా అన్నట్లు పురవీధులన్నీ
ప్రజా ప్రవాహంతో నిండిపోయాయి. ఎన్నో సంవత్సరాలుగా బాబాజాన్ నివసించిన వేప చెట్టు కిందనే ఆమె అంత్యక్రియలు నిర్వహించి సమాధిని నిర్మించడం జరిగింది. నేటికి ఈ సమాధిని దర్శించడానికి ప్రజలు ఇక్కడికి వస్తూనే ఉంటారు. అపురూప సౌందర్య నిధి అయి ప్రీతమ భగవానుని గులాబీ చెక్కిళ్లను తలిపించే బాబాజాన్ సమాధిలో నిండు విశ్రాంతితో ఉన్నప్పటికీ తమ హృదయాల్లో ఎప్పటికీ సజీవంగా ఉన్నదనే అనుభూతి మాత్రం ఆమె భక్తుల్లో నిండి ఉంది. ఓ బాబాజాన్, నీకు ప్రేమతో పరిపూర్ణ హృదయంతో కూడిన మా శ్రద్ధాంజలి ఇదే. నీ ముద్దు జాగృతీకర్తనే మేలుకొల్పింది, ఆయనకు బ్రహ్మానందాన్ని ఇచ్చింది. నీవు నిరాకారుడైన ప్రభువుని భూమి మీద ఆవిష్కరింపజేశావు అని ఒక చిన్న కవిత్వం ద్వారా అద్భుతంగా బాబాజాన్ యొక్క పాత్ర విశిష్టతని ఒక 4 ఈ పదాలతో ఎంత అద్భుతంగా బాబూజీ రాశారంటే, ప్రభు రాయించాడండి. అంటే సద్గురు కింద ఒక ఆయన భగవంతుడి ప్రణాళిక ప్రకారమే సద్గురువు నడుస్తాడు. కానీ ఆయన బాధ్యత ఏమిటనేది ఒక్క 4 పదాలతో ఎంత అద్భుతంగా రాశారంటే, మరి ఒక్కసారి చదువుకుందాం. ఓ బాబాజాన్, నీకు ప్రేమతో పరిపూర్ణ హృదయంతో కూడిన మా శ్రద్ధాంజలి ఇదే. ఎంత పరిపూర్ణంగా మనం కృతజ్ఞత చూపించాలంటే సద్గురువులకి, భగవంతుడు మానవ రూపధారియే కిందకి దిగి రావడానికి సద్గురువుల ప్రార్థన ఆయన వింటాడండి. ఎందుకంటే మానవుల ప్రార్థన ఎప్పుడూ కూడా స్వార్థంతో ఉంటుంది. సద్గురువులు ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా కేవలం ప్రపంచ కళ్యాణం కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు కనుక, ఆ ప్రార్థన నిరాకార స్వరూపుడైన భగవంతుడు వింటాడు కనుక వాళ్ళ మొర ఆలకించి మానవ రూపధారియే కిందకి దిగి వచ్చి మానవ కళ్యాణాన్ని, మానవ శ్రేయస్సుని కోరి అవతారం దాలుస్తాడండి. కాబట్టి మనం సద్గురువులకు, అందుకే బాబా ముందుగా సద్గురువుల ద్వారానే తన జీవిత చరిత్రను రాయమనడానికి కూడా కారణం ఇదే. అందుకనే ఎంత అద్భుతంగా బాబాజాన్ పాత్ర గురించి బాబూజీ ఎండింగ్ లో రాసింది, ప్రేమతో పరిపూర్ణ హృదయంతో కూడిన మా శ్రద్ధాంజలి ఇదే. నీ ముద్దు అంటే బాబాజాన్ ముద్దు వల్లనే కదా నేను భగవంతుడనే ఎరుక, ఒక ముసుగు తెరవడానికి, ఆ ఎరుక కలగడానికి కారణమైంది. ఆ తర్వాత మిగిలిన సద్గురువుల దగ్గరికి వెళ్ళారు ఆయన. స్టార్టింగే బాబాజాన్ కనుక అద్భుతంగా, అంటే ఇది ఒక్కటి చదివితే మనకి బాబాజాన్ ఏం చేసింది బాబాకి అన్నది అర్థమైపోతుంది. నీ ముద్దు జాగృతీకర్తనే మేలుకొలిపింది, ఆయనకు బ్రహ్మానందాన్ని ఇచ్చింది. నీవు నిరాకారుడైన ప్రభువుని భూమి మీద ఆవిష్కరింపజేశావు అని చెప్పి బాబాజానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ బాబాజాన్ గురించి తెలిపిన విషయాన్ని ఇక్కడ ముగించారండి. మరి నెక్స్ట్ నారాయణ్ మహారాజ్ గురించి రాశారు, అది నెక్స్ట్ వీక్ చదువుకుందాం. మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రభువుకి మీ అందరికీ కూడా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అరుణార్ గారు. అరుణ్ గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. మెహర్ జై. ప్రభు చరిత్రను చక్కగా చదివి మాకు అందరికి అర్థమయ్యేటట్టు వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇంకా జై ముందే బాబా. కంప్లీట్ చేశారు. అంటే నెక్స్ట్ నారాయణ్ మహారాజులోకి వెళ్ళిపోతుంది, అది అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా అని. ఓకే ఓకే. జై బాబా. జై బాబా. జై బాబా. పద్మావతి గారు జై బాబా. హారతి పాడండి. ఓకే. अवतार मेहर बाबा की जय। मेहर मनोहर मणिज सहोदरा, मेहर मनोहर मणिज सहोदरा, आरती कोनो मा आदि गुरु ममो, आरती गुणरा आदि गुरु, आदि गुरुडवु आदि गुरुडवु, आदि गुरुडवु आदि गुरुडवु, आदि शक्तिवि अवतारुडवु, आदि शक्तिवि अवतारुडवु, मेहर मनोहर
మణిజ సహోదర మెహర మనోహర మణిజ సహోదర ఆరతి గోనరా ఆది గురు మమ్మో ఆరతి గోనరా ఆది గురు ఏ విధి మేరా నిన్ను ప్రేమించెను ఏ విధి మేరా నిన్ను ప్రేమించెను ఆ విధిగా మము నిన్ను ప్రేమించని ఆ విధిగా మము నిన్ను ప్రేమించని ఏ రుచి గణని సేవలు ఏ రుచి గణని సేవలు ఆ రుచి గణని మముని సేవలు ఆ రుచి గణని మముని సేవలు మండలిని కెటు అర్పణమైరో మండలిని కెటు అర్పణమైరో అటులే మమ్మ అర్పణ కాని అటులే మమ్మ అర్పణ కాని మెహర మనోహర మణిజ సహోదర మెహర మనోహర మణిజ సహోదర ఆరతి కోనరా ఆది గురు మమ్ము ఆరతి గోనరా ఆది గురు మమ్ము ఆరతి కోనరా आदि गुरु अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेरु बाबा की जय मौनावतार मेरु बाबा की जय పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై అందరికీ జై బాబా అండి అరుణ గారు జై బాబా జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై అందరికీ జై బాబా మీ హారతితో ఈ రోజుటి కార్యక్రమం ముగిసింది జై బాబా అండి అందరికీ జై బాబా అండి అందరికీ జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై కుమారన్నయ్యకి పెళ్లి రోజు శుభాకాంక్షలు వదినకి తిరిగి పుట్టినరోజు శుభాకాంక్షలు రేపు కూడా ఇంకో తెలియదు అన్న జై బాబా అమ్మ జై బాబా సిరి తల్లి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నారు అంటే మరి అన్నింటికి కదా ఏంటంటే థ్యాంక్ యూ బొమ్మ తాత గారు థ్యాంక్ యూ మాట్లాడుతున్నారు జై బాబా అంకుల్ అందరికీ జై బాబా జై బాబా అందరికీ జై బాబా అన్నయ్య రాజీవ్ పాడారు రాజీవ్